హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావయత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే నేను ఎండు చేపల కూర వండుతున్నాను. ఎండు చేపల కోసం ఉల్లిగడ్డలు అయితే నూనెలో వేసుకున్నాను. తర్వాత కొన్ని వేడి నీళ్ళల్లో నేను ఎండు చేపలను అయితే నానబెట్టానండి. కొంచెం నానబెడితే ముక్కలు మంచిగా ఉంటాయి, మెత్తగా. ఎండు చేపల కూర పచ్చి చేపల కంటే ఎండు చేపల కూర మంచి టేస్ట్ ఉంటుంది. ముక్కలు వేసుకొని మొత్తం అయితే కలుపుతున్నాను. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. వాటి కోసం 2 టమాటాలు అయితే తీసుకున్నాను. చేపలు ఫ్రై అవ్వాలంటే, వట్టి చేపలు ఫ్రై అవ్వాలంటే ఈ గిన్నె మీద అయితే మూత పెట్టుకోవద్దు, ఇలాగే ఫ్రై అవ్వాలి. నేను మంట కూడా సిమ్లో పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి మంచిగా. కాసేపు ఫ్రై అవ్వాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, కారం వేసుకోవాలి. ఇందులోనైతే అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసి అయితే కలుపుతున్నాను. కాసేపు నూనెలో ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం మెల్లగా కలుపుకోవాలి, లేకుంటే ఈ చేపలు అయితే కొంచెం నుజ్జు అవుతాయి. ఎందుకంటే మనం వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టాము కదా అవి, అందుకని కొంచెం నుజ్జు అయిపోతాయి అనేసి మనం మెల్లగా కలుపుకోవాలి. ఓకే, కాసేపు ఉడకాలి. సాయంత్రం పూట అయితే కొంచెం డే మొత్తం పొద్దున అయితే కూరగాయలు, మధ్యాహ్నం భోజనానికి కూరగాయలు అయితే తినేస్తామండి. కొంచెం సాయంత్రం అయితే కొంచెం వట్టి చేపలు, కొంచెం ఎండు మటను అట్లా అయితేనే కొంచెం సాయంత్రం మంచిగా అనిపిస్తుంది. మా బంజారా వాళ్ళని అయితే ఎక్కువ ఇలాగే తింటామండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం కూడా వేసుకున్నాను. వేసి కలుపుతున్నాను. కారం వేసిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఓకే, కాసేపు ఉడకాలి. కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది.
ఓకే, తగినంత ఈ పౌడర్ కూడా వేసుకున్నాను. దీన్ని కాసేపు అయితే ఉడకనిద్దాము. ఓకే, టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఇంకా కాసేపు అయితే కూర అయిపోతుంది. చూశారు కదా, ఘుమఘుమ స్మెల్ వస్తుందండి. కూర అయితే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, కూర అయితే అయిపోయింది. టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి, మంచిగా ఫ్రై అయ్యింది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.